హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి లెగ్ పీస్ తీసుకొచ్చేసానండి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టపడేటట్టు ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసి చూపిస్తానండి. ఏంటా అస్తమాను పిల్లలు ఇష్టపడేటట్టు అంటున్నారా? మరి మనమైతే అన్నిటికీ కొంచెం కాంప్రమైజ్ అవుతామండి. పిల్లలు అడిగినప్పుడు బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ బెస్ట్ కదండి. ముందుగా వీటిని క్లీన్ చేసి పెట్టుకుని ఇలా లోపలికి స్టఫింగ్ పట్టేటట్టు ఘాట్లు పెట్టుకోవాలండి. నేను ఎక్కువగా పిల్లలు ఏమడిగినా సరే బయట నుంచి కన్నా ఇంట్లోనే చేసి పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతానండి. ముందుగా ఇలా అన్నిటికి ఘాట్లు పెట్టేసుకుని ఇలా ఘాట్లు పెట్టుకున్న దాంట్లోనికి సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, పెరుగు, కొంచెం నేనైతే ఎగ్ వేసుకుంటానండి కార్న్ఫ్లోర్కి బదులుగా. వీటన్నింటినీ బాగా పట్టించుకోవాలి. నేను చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏం ఫ్రై చేసినా ఎగ్ వేసుకుంటానండి. ఎగ్ పైన కోటింగ్లా పట్టి దీంట్లో వేసుకున్న మనం మసాలా కానీ ఉప్పు కారం కానీ ఆయిల్లోకి దిగిపోకుండా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం నేను ఎక్కువగా ఎగ్ని ప్రిఫర్ చేస్తాను. కార్న్ఫ్లోర్ కూడా పైన అలానే ఉంటుందేమో కానండి ఎగ్ ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం లెగ్ పీస్ని వేయించేసుకుందామండి. బాండీ తీసుకుని పొయ్యి వెలిగించుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ పెట్టుకుందామండి. బాండీ వేడెక్కిన తర్వాత సరిపడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు వీటిని వేయించుకుందామండి.
ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకున్నాము. నూనె బాగా హీట్ అయితే పైన ఏగి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి. మీడియం హీట్ అయినప్పుడే వీటిని వేసుకొని వేయించుకోవాలి. అప్పుడు స్లోగా లోపల వరకు కుక్ అవుతాయి. నేను ఏదైనా సరే ఎక్కువగా ఇంట్లో తయారు చేయడానికి చూస్తానండి అప్పటికప్పుడు. మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఏం వేసుకుంటున్నామో, ఏం వేసుకోవాలో, ఎంత వాడాలో అంత క్వాంటిటీ వేసుకుంటాము. అదే బయట నుంచి తెచ్చుకున్నదైతే వాళ్ళు ఏం వాడుతున్నారో కూడా తెలియదు కదండి. ఇలా తిప్పుకుంటూ ఒకసారి పిల్లలకి వేసి పెడుతున్నారని లాలీపాప్స్ నేను ఎప్పుడో బయట నుండి తెప్పించానండి. చికెన్ లాలీపాప్ని లోపల సరిగ్గా వేగలేదండి. అప్పటి నుంచి ఇంకా పిల్లలు బయట ఫుడ్ కావాలని అడగరు. నేను ఏది చేసి పెడితే అదే తింటారు. ఇలా వీటిని కొంచెంసేపు ఫ్రై అనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత ఇలా వేగేయండి. ఇంకా ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవచ్చు. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కంగారు పడకుండా వేయించుకోవాలండి. కొంచెం టైం పట్టినా సరే అప్పుడే పచ్చివాసన లేకుండా లోపల వరకు కుక్ అవుతాయి. అంతే అండి, ఎంతో ఎమ్మి స్పైసీ అయిన మన చికెన్ లెగ్ పీస్ రెడీ అండి. ఇలా కానీ ఇంట్లో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా, హెల్తీగా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి. చూడ్డానికి కూడా ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా ఎంత బాగున్నాయి కదండి. మన టేస్టీ చికెన్ లెగ్ పీస్ రెడీ అండి.